నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి 2వ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం. కావలి రూరల్ మండలం మొండిదిన్నెపాలెంలో కావ్య కృష్ణారెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్న హీరో నారా రోహిత్ తో మా సీఎండీ న్యూస్ చైర్మన్ మధుబాబు ఫేస్ టు ఫేస్. ఈ రోజు కావలి రూరల్ మండలం మొండిదిన్నెపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వారు ఇక్కడ ఉన్నారు, వారి అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు, ఎలా ఉంది ఈరోజు? రెస్పాన్స్ చాలా బాగుందండి. ప్రచారం బాగా జరుగుతుంది అండ్ ఖచ్చితంగా కావ్య కృష్ణారెడ్డి గారు గెలుస్తారని నమ్మకం. సార్, ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అనౌన్స్ చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇవి ఎలా జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ఆల్రెడీ వెళ్ళిపోయాయండి. ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలుసు. ఆయన సంక్షేమంతో పాటు అభివృద్ధి గురించి చేస్తారు. సో ఖచ్చితంగా స్టేట్లో కొత్త కంపెనీస్ తీసుకొచ్చి దానివల్ల వనరులు జనరేట్ చేసి డెఫినెట్గా సంక్షేమం చేయగలుగుతారు ఆయన. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టారు. దీనివల్ల డెఫినెట్గా అండి, అంటే ఇప్పుడు బేసిక్గా చాలామంది 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులు ఎక్కువ మంది ఉంటారు. బట్ ప్రతిదానికి గవర్నమెంట్కి సంబంధించి ఇప్పుడు మన పేరెంట్స్ దగ్గర నుంచో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చే ఆస్తుల మీద సీఎం ఫోటో ఉండడం అండ్ ఏదైనా డిస్ప్యూట్ వస్తే గవర్నమెంట్ అఫీషియల్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఈవెన్ లోన్కి అప్లై చేసుకోవాలన్నా సరే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలనేది ఇట్స్ నాట్ రైట్. సో ఎవరి ల్యాండ్కి వాళ్ళే ఓనర్స్ ఉండాలి. ద గవర్నమెంట్ కెన్ హెల్ప్ ఇన్ సమ్ అదర్ వే. ఎలా అంటే ప్రాపర్ ఆన్లైన్ ఇలాంటి పోర్టల్స్ ద్వారా ఇంకా దాన్ని బెటర్ చేయొచ్చు, కానీ బట్ నాట్ త్రూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సార్, మీరు టోటల్గా ఏపీలో తిరుగుతూ ఉన్నారు, ఈ ప్రచారం నిమిత్తం మేము ప్రతి దగ్గరికి వెళ్తున్నారు. రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా బాగుందండి. నేను శ్రీకాకుళం నుంచి తిరుగుతున్నాను. సో ప్రతి దగ్గర చాలా బాగుంది రెస్పాన్స్. అండ్ డెఫినెట్గా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. సార్, ఈ కూటమి వల్ల టోటల్గా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది టీడీపీ? డెఫినెట్గా 120+ అయితే ఉంటామండి. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ వెళ్ళిన ప్రతి దగ్గర జనాల్లో రెస్పాన్స్ అలాగే ఉంది. సో చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈరోజు ఏపీ మొత్తం తిరుగుతున్నాం అంటున్నారు. ప్రచారం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, టీడీపీ వెంటే ఉంటామంటున్నారు. అలాగే టోటల్గా దాదాపు 120 సీట్లు వచ్చే టీడీపీకి 120 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి హీరో నారా రోహిత్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో మధు, సీఎండీ న్యూస్, మొండిదిన్నెపాలెం నుంచి. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో 2వ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం.